So, welcome to ByteNext Primary Benefits. So, earn passive income, generate interest from staking by 24/7. So, no personal capital needed. Affordable. It's only with $100. $100తో మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఒక కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. 24 నెలలు, 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు మంత్స్, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, అలాగా మీకు నచ్చిన మంత్స్ పెట్టుకోవచ్చు. సో 155 కాంట్రాక్ట్లు, ఒక కాంట్రాక్ట్ వచ్చేసి $100. మీరు ఎన్ని కాంట్రాక్ట్లు కావాలో అలా మీరు కొనుక్కోవచ్చు ఒక ఐడిలో. ఫిక్స్డ్ సార్ మాకు స్టార్టింగ్ అనుకుంటే ఏం బెనిఫిట్ సార్? చెప్తా. ఏంటిదండి? సార్ అట్లా కాంట్రాక్ట్ కొంటాం కరెక్టే, మనకేం బెనిఫిట్ సార్? ఇస్తా, అదే చెప్తున్నా. అదే వస్తాయి చూడండి. ఓకే. సో డైలీ కాంపౌండింగ్ ఉంటుంది. మీకు కావాలంటే దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. డైలీ ఇన్కమ్ కావాలంటే డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంట్లో వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఫిక్స్డ్ స్టార్టింగ్ క్యాపిటల్ ఫ్రమ్ బ్యాంక్, అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో తర్వాతలా $30,240 నుంచి $43,200 లోన్ సిస్టమ్ కూడా ఉంటుంది దీంట్లో. తర్వాత ఓవర్ 1 మిలియన్ మెంబర్స్. ఓకే, 1 మిలియన్ మెంబర్స్ దీంట్లో ఆల్రెడీ ఉండడం జరిగింది. వరల్డ్ వైడ్ విత్డ్రాల్స్ ఆర్ ఇన్ బిట్ కాయిన్ లో విత్డ్రాల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 1 మిలియన్ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. 2016లో మొదలైంది. టోటల్ ఎనానిమిటీ ఫర్ ఆల్ పార్టీస్. సో ఎవరు ఎప్పుడైనా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ద క్యాపిటల్ ఈస్ ఇన్సూర్డ్, మీరు పెట్టినటువంటి డబ్బులకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత నో ఫినాన్షియల్ ఆర్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏమీ ఉండవు మీకు. ఒకవేళ మధ్యలో అకౌంట్ క్లోజర్ చేసుకోవాలి, డబ్బులు కావాలి అనుకుంటే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆప్షనల్ బిల్డర్ ప్లాన్. తర్వాత వచ్చేసి ఇన్స్టాంట్ కమిషనబుల్ పేఅవుట్స్, వెంటనే కమిషన్స్ పే చేస్తారండి. హోల్డ్ లో పెట్టడాలు లేవు. మీకు నచ్చినప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు మీ కమిషన్స్. సో స్పెషల్ కాంట్రాక్ట్ ప్యాకేజెస్, 5 ఫ్రీ కాంట్రాక్ట్స్ ఫ్రీగా వస్తాయి. అది మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాకేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాకేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి చెప్పాం కదా, 24 నెలలు, 36 నెలలు, తర్వాత 60 నెలలు, 84 నెలలు. సో ఇది ఒక డెఫీ హైబ్రిడ్ బిట్నెక్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇది. ఈచ్ కాంట్రాక్ట్ $100తో ఉంటుంది. లెంత్ ఆఫ్ ద టైం, మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలనుకున్నారో పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత స్పెషల్ ప్యాకేజ్, ఒకవేళ బల్క్ లో అనుకుందాం, ఇలా $1000తో ఒకేసారి తీసుకుంటే 5 ఎక్స్ట్రా కాంట్రాక్ట్లు వస్తాయి. $1000తో మీరు ఒకవేళ మీరు తీసుకుంటే 5 ఎక్స్ట్రా కాంట్రాక్ట్లు అంటే $500, 5 కాంట్రాక్ట్లు ఫ్రీగా వస్తాయి. ఇది ఒక స్పెషల్ ప్యాకేజ్ ఆఫర్ ఉంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 24 మంత్స్ స్పెషల్ ప్యాకేజ్, 36 మంత్స్ స్పెషల్ ప్యాకేజ్. నచ్చితే మోస్ట్ వెల్కమ్, ప్లాన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో తర్వాతలో వచ్చేసి ఇండివిజువల్ గా దానికే ఉంటుంది. ఎన్ని నెలలు సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. సో అప్లై డెఫీ హైబ్రిడ్ కాంట్రాక్ట్, ఇది నేను చెప్తేనే చేయండి సార్, మీరేం చేయొద్దు. సో $100తో మీరు దీంట్లో గట్టిగా సంపాదించుకోవచ్చు. చూడండి ఇక్కడ, ద డెఫీ హైబ్రిడ్ కాంట్రాక్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ బ్యాంక్ ప్రొవైడ్స్ క్యాపిటల్ అండ్ రిసీవ్స్ యాన్యువల్ ఇంట్రెస్ట్. ఆ ఆప్షన్ ఉంది. అకౌంట్ హోల్డర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత రిజిస్టర్ ఫర్ ఫ్రీ విత్ యువర్ మెయిల్ ఐడి పాస్వర్డ్. ఈచ్ కాంట్రాక్ట్ $100. యాక్టివేషన్ పొజిషన్, యూ లెర్న్ పొజిషన్ ప్రాఫిట్స్ అట్ ద కాంట్రాక్ట్ కంప్లీషన్. సో కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు
మీకు వచ్చిన లాభాలను తీసుకోవచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5, 7 సంవత్సరాల ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈచ్ కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ క్యాపిటల్ ప్రొవైడెడ్ ఇన్ యుఎస్డి. యుఎస్డిటీలో ఇస్తారు బై ద బ్యాంక్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 2, 3, 5, 7 years. ఓర్ మెంబర్స్ మే హోల్డ్ అప్ టు 155 కాంట్రాక్ట్ల వరకు తీసుకోవచ్చండి పెర్ అకౌంట్, ఒక అకౌంట్కి. అది మీ స్తోమతను బట్టి, కొనాలని రూల్ ఏం లేదు, అది మీ ఇష్టం అది. తర్వాత విచ్ వన్ అకౌంట్ అలౌడ్ ఇండివిజువల్, సారీ విత్ వన్ అకౌంట్, ఒక పర్సన్కి ఒక అకౌంటే. అర్థమైంది కదా అది. తర్వాత సార్ వచ్చేసి అకౌంట్ హోల్డర్. చెప్పండి. సార్ ఇప్పుడు ప్రతి నెల ఇన్కమ్ ఇంట్లో జనరేట్ అవుతుందా సార్? చెప్తా వస్తుంది. ప్రతిరోజు ఓకే జనరేట్ సార్ చెప్పండి. అవుతుంది. ఓకే, 2 years ఆ, మనం వెయిట్ చేసుకోవాలి, లేదా 3 years పెట్టుకుంటారు, ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం. అంటే కొందరు పరిస్థితి బాగాలేక నెల నెల విత్డ్రా చేసుకుంటారు కదా సార్. అలా కాదు, అలా పరిస్థితుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు, ముందు ప్లాన్ వినండి. అందరికి పరిస్థితులు ఓకే ఒకటి సార్ చెప్పండి. దగ్గరగానే ఉన్నాయి, అందరికి బాధలు ఉన్న వాళ్ళే. ఎస్ ముందు సార్, ఎస్ కంపెనీ సార్. రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే బల్క్ లో ఉంటుంది అమౌంట్ ఇక్కడ. ఓకే, విత్ అన్ యాక్టివేషన్ ఫీ ఆఫ్ 100 యూ క్యాన్ సెక్యూర్ 2, 3, 5, 7 years. తర్వాత ఆ, $30,000, 30,240 ఫర్ 2, 3, 4 years, 2, 3 years. తర్వాత 5 నుంచి 7 సంవత్సరాలు అయితేనేమో ది స్టార్టింగ్ బ్యాలెన్సెస్ కంపౌండ్ ఓవర్ ద లెంత్ ఆఫ్ ద టర్మ్. మీరు ఎన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈచ్ పార్టిసిపెంట్ ఈస్ కన్సిడర్డ్ అన్ అకౌంట్ హోల్డర్. ఎవరైతే జాయిన్ అవుతారో ఆయన్ని అకౌంట్ హోల్డర్ అంటారు. మే ఓపెన్ దేర్ అకౌంట్స్ ఎనానిమస్లీ జస్ట్ విత్ ఈమెయిల్ అడ్రస్తో, పాస్వర్డ్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ $100 సార్? ఓన్లీ $100 ఒక కాంట్రాక్ట్ కి. 155 ఏడు కాంట్రాక్ట్ సంవత్సరాల? కొనుక్కోవచ్చు. ఒక ఐడిలో 155 కాంట్రాక్ట్లు కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం, కొనాలని రూల్ లేదు. ఒకదాంతో కూడా వదిలేసుకోవచ్చు, మీ ఇష్టం. सर वाइस क्या करते हैं? ఇంజనీయస్ కాన్సెప్ట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్. सर का वाइस क्लियर आता है सर. వాయిస్ క్లియర్ రావట్లేదా? ఓకే, మేబీ. లేదు వస్తుంది సార్. ఓకే, విత్ విత్ ద వరల్డ్స్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్. ప్రపంచంలోనే ద బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఇది. బిట్నిక్స్ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉంది. సో మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు డబ్బులు ఎంత వస్తాయి, ఎలా వస్తుంది అని అడిగారు కదా. సో ఎస్ సార్. ఇక్కడ క్లియర్ గా చూడండి సార్. సో మనకి పాసివ్ ఇన్కమ్ రావాలి, డైలీ డబ్బులు రావాలి. ఎస్ సార్. డైరెక్ట్ కమిషన్స్ పెయిడ్ అవుట్ ఇమీడియట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక $100తో వచ్చినటువంటి వ్యక్తిని మీరు రిఫర్ చేశారు అనుకుందాం. ఎస్ సార్. మీరు $100లలో 30% అంటే $30 కదా సార్. ఎస్ సార్. సో $30 స్పాట్ ఇన్కమ్. ఎస్ సార్. ఓకే, క్లియర్. క్లియర్ సార్. $100లలో మనకి కంపెనీ ఇమ్మీడియట్ గా $30 ఇచ్చేస్తుంది. సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో ఇలా 10 లెవెల్స్ ఉంటాయి. ఎస్ సార్. ఓకే, తర్వాత ఓకే. డైలీ ప్రాఫిట్ షేరింగ్ పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. డైలీ ప్రాఫిట్ షేరింగ్ పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. మళ్ళీ ఇంత పర్సంటేజ్ తో మనకి కంపెనీ ప్రాఫిట్ షేర్ చేస్తుంది. ఓకే, ఎస్ సార్. వాళ్ళ కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి దాని మీద డబ్బుల్లో మళ్ళీ మనకి పర్సంటేజ్ షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ సార్. లీడర్ బోనస్ ఎస్ సార్. $100 డైరెక్ట్ గా హూ హ్యావ్ అట్లీస్ట్ 100 కాంట్రాక్ట్. ఒక $100తో వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. సో టోటల్ sir. మెంబర్స్, టోటల్ ఆఫ్ 1 lakh వాల్యూమ్ ఇన్ ఎంటైర్ టీమ్. ఒక 1000 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. ఎస్ 1 సార్. lakh టోటల్ అయింది. 1 lakh టోటల్ అయింది. ఎస్ సార్. మీకు $5,000 వస్తాయి. 5%. ఎస్ సార్. 5%. 5,000 అంటే 5 లక్షలే కదా ఆల్మోస్ట్. ఎస్ సార్. తర్వాత 100 న్యూ కాంట్రాక్ట్స్ ఈచ్ మంత్ ఫ్రమ్ 1 or 2 లెవెల్, ఒకటో లేదా రెండో లెవెల్లో నుంచి 100 న్యూ కాంట్రాక్ట్స్ ఈచ్ మంత్ ఫ్రమ్ యువర్ టీమ్ నుంచి, మీ టీంలో నుంచి వచ్చింది అనుకున్నాం.
మళ్ళీ 5% ఎస్ షేర్ సార్. చేస్తుంది. అడిషనల్ పెయిడ్ టు యూ మంత్లీ. మంత్లీ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఎస్ సార్. ఎస్ సార్. ఆన్ ఆల్ కాంట్రాక్ట్స్ ఇన్ యువర్ డౌన్ లైన్. మీ డౌన్ లైన్ లో ఎస్ సార్. ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్స్ మీద నుంచి మనకి ఇన్ఫినిటీ ఇన్కమ్ ఎస్ సార్. $5 ఆన్ ఈచ్ కాంట్రాక్ట్. $5 మీద, సారీ, $5 $100 మీద. ఎస్ సార్. అప్పుడు అప్పుడు ఎంత వస్తుంది ఇన్కమ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందిని చేసుకున్నారు, 15లు. ఒక 10 మెంబర్స్ ని రిఫర్ చేసుకున్నారు సార్. 15లు 50 కదా. 50 సార్. 100 మంది టీం చేసుకుంటే 100 ఇంటూ $5 200 సార్. 200. 500 కదా. నాకు 500 సార్. 500 సార్, మర్చిపోయాను. 50,000. ఎస్ సార్. సో $100తో ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకునే లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది. సో నచ్చిన వాళ్ళు మోస్ట్ వెల్కమ్. సో పాసివ్ ఇన్కమ్, డైలీ మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ. బాగుంది సార్. ఇటువంటి ప్లాన్లు చెప్పండి సార్, అందరు ఆ, లైఫ్ సెట్ అవుతుంది. లైఫ్ సెట్ అయిపోయే మంచి ప్లాను. సో ఏది ఎన్ని చెప్పినా, ఎన్ని డైలాగులు వేసినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ షూరిటీ, వారంటీలు, గ్యారంటీలు ఇవ్వబడవు. నచ్చితే మోస్ట్ వెల్కమ్, అందరి నచ్చకపోతే వదిలేయండి. అందరి కదా సార్. అంతే 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 సార్. సో మనం ఇక్కడ షూరిటీ, వారంటీ, గ్యారంటీలు మనం ఇవ్వలేం. నో సార్, అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇది లెక్క, ఇది ప్లాను. ఒకవేళ 46 కాంట్రాక్ట్లు ఒకేసారి తీసుకుంటానంటే ఎంత అవుతుంది? ఇన్కమ్ ఇంత వస్తుంది. మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో చెప్పలేదు. ఒక కాంట్రాక్ట్ కి ఎంత వస్తుందో చెప్పలా మీకు. చెప్పండి సార్. ఓకే, ఒక కాంట్రాక్ట్ చెప్తా. సో ఒకవేళ హౌ టు బికమ్ ఏ మిలియనియర్. సో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. 3 బండిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ $3,000 $3,000 ఆ, 1000 10 మంది 10 అంటే 1000కి 10 కాంట్రాక్ట్లు వస్తాయి సార్. 1000లో 10 వందలు ఉన్నాయి కదా. సార్. ప్లస్ 5 ఫ్రీగా వస్తాయి. అలా 45 ఎస్ సార్. $3,000తో ఇలా ప్లాన్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ ఇలా ఉంటుంది. ఎంత సార్ వచ్చే 1,12,000 income? ఇది. 1,12,000 $10,12,000 ఆ, ఇంటూ $90 వేస్తే ఎంత? మామూలుగా ఉండదు ఇన్కమ్. ఏం ఎస్ సార్. అవి ఎప్పుడు వస్తాయి సార్? కాంట్రాక్ట్ మీరు 2 సంవత్సరాలు పెట్టుకుంటే 2, 3 సంవత్సరాలు పెట్టుకుంటే 3 సంవత్సరాలు, మీ ఇష్టం అది. అంటే పీరియడ్ పెరిగిన కొద్దీ అమౌంట్ ఇదిగోండి పెరుగుతుంది సార్. 24 months. అవును అవును. ఆ, ఓకే. 24 మంత్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మీకు గన్ షాట్ లో చెప్పాలంటే $100 మీద $22,000 వస్తాయి సార్. బాగుంది కదా సార్ ఇది. $100 మీద 20 లక్షలు వస్తాయి. $100కి అవును సార్, హైలైట్ ఉంది ప్లాన్. $100కి 20 లక్షలు వస్తుంది. కమిషన్లు ఎలా వస్తాయో చూడండి. టీమ్ చేసుకున్నాం సార్, టీమ్ బాగుంటుంది. సో కమిషన్ ఇది ఇంత టీమ్ ఇన్కమ్ పర్సెంటేజ్. బాగుంటుంది. ఇంత పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇగో సార్. 2 years కాంట్రాక్ట్ సార్. 2 years కాంట్రాక్ట్ కి ఎంత ఉంది? ఒక 1+1. ఇగోండి చూడండి సార్. మనకి మామూలుగా బేస్డ్ అపాన్ $22,000 ఒక్క కాంట్రాక్ట్ కి సార్. కాంట్రాక్ట్ పే అవుట్ అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ 2 ఎస్ సార్. years. 24 నెలల తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయి. ఎస్ సార్. ఓకే ఓకే, క్లియర్. $100కి క్లియర్ సార్. ఆన్ $100 మీరు ప్లాన్ చేసుకుంటే ఒక కాంట్రాక్ట్ కి సార్ $22,000 ఎస్ సార్. అంటే 20 లక్షలు, ఎస్ సార్. లేదా 22 లక్షలు అనుకుంటారు, మీ ఇష్టం. 20 లక్షలు. 20 లక్షలు సార్. 20 లక్షలు సార్. శాంపిల్. సో ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ చొప్పున జనరేట్ అవుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20 లెవెల్స్.
ఎస్ సార్. సో ఇది ప్లానింగ్. సార్ ఇప్పుడు సార్ ఇందులో మనం చేయాల్సింది ఏం లేదా, సిగ్నల్ ఏం చేసుడు అట్లేం లేదా? సిగ్నల్ లేదు, గిగ్నల్ లేదు, పెట్టి వదిలేయటమే. సార్ ఓకే. లింక్ పెట్టండి సార్ ఇప్పుడు. పెట్టి 2 సంవత్సరాల తర్వాత చూసుకోవడమే. సార్ ఓకే లింక్ సార్. పెట్టండి సార్. పెడతా. ఓకే, డోంట్ వరీ. నాకు నార్మల్ మెసేజ్లో కంపెనీ పేరు రాయండి, నేను మీకు లింక్ ఇస్తా. సో 2 days కంపెనీ అని పెడుతుంది సార్. ఓకే ఓకే, నార్మల్ మెసేజ్లో పెట్టండి నాకు 960301480480. 4801. పెడుతున్నా సార్. ఇప్పుడు చూడండి కమిషన్లు ఎంత వస్తాయి ఒక కాంట్రాక్ట్ మీద. ఇందాక చెప్పా, ఫస్ట్ డైరెక్ట్ దగ్గర నుంచి $30 వస్తాయి. అదే 3 ఎస్ కాంట్రాక్ట్లు సార్. ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకుందాం, 90. ఓకే, 3 స్పెషల్ ప్యాకేజ్ ఎవరైనా తీసుకున్నారు అనుకుందాం, ఎస్ సార్. 80 కాంట్రాక్ట్లు వస్తాయి. 80 మంది వచ్చారు అనుకుందాం. ఎస్ సార్. 80 మంది వచ్చారు అనుకుందాం. ఎస్ సార్. 80 మంది అంటే మనకు ఎస్ వచ్చే సార్. ఇన్కమ్ చూడండి, ఓన్లీ ఫస్ట్ డైరెక్ట్ లో $2,400 వస్తాయి. ఓన్లీ రిఫరల్ ఇన్కమ్ సార్. 2,40,000. ఎస్ ఇలా సార్. ఇలా 10 లెవెల్స్ లో వెళ్ళింది అనుకుందాం. కింద వాళ్ళకి మనకి మళ్ళీ కింద వాళ్ళు టీం చేసుకుంటారు కదా, ఎస్ సార్. ఇలా డాలర్స్ యాడ్ అవుతాయి. ఇలా డాలర్స్ యాడ్ ఇమీడియట్లీ అవుతాయి. 30. అవును, ఇలా డాలర్స్ యాడ్ అవుతాయి. సార్ ఒక డౌట్ సార్ నాది. ఉమ్, ఇప్పుడు మీరు నన్ను రిఫర్ చేసిండ్రు. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ, ఐ విల్ అంటే కాల్ యూ బ్యాక్ ఇప్పుడు సార్. నేను వేరే వాళ్ళకి రిఫర్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు $30 వస్తాయా సార్? ఎస్, ఫస్ట్ డైరెక్ట్ అంటే మీరు డైరెక్ట్లీ ఎన్ని డైరెక్ట్లు అని చేసుకోండి, అన్ని 30 వస్తాయి. 100లో $30 మీకే. ఆహా. ఎస్ సార్. $100 లో $30 మీకే. ఆహా. రెండో లెవెల్లో నుంచి 5% అంటే $5. $5. ఆ, ఇది లెక్క. ఓకేనా సార్? క్లియర్? క్లియర్ సో సార్. మంచి ఇన్కమ్ ఉంది. నచ్చిన వాళ్ళు మోస్ట్ వెల్కమ్. తర్వాత సార్ హలో, ఈ ఫోటోని మీరు జూమ్ చేసుకోండి సార్. ఈ ఫోటోని జూమ్ చేసుకోండి ఒకసారి. చేసుకున్నాం సార్. జూమ్ చేసుకోండి. 2 సంవత్సరాలు మీరు $100 పెడితే మీకు $22,000 వస్తాయి. ఎస్ ఓన్లీ సార్. $100. ఓకే, ఒక్క కాంట్రాక్ట్. ఆ, మీరు 3 సంవత్సరాలకి పెట్టుకుంటే $35,000 వస్తాయి. ఎస్ సార్. 5 సంవత్సరాలు పెట్టుకుంటే $100 మీద $4,71,000 వస్తాయి. సార్ ఒకవేళ అవసరం ఉంటే మధ్యలో బ్రేక్ తీయొచ్చా సార్? తీసుకోవచ్చు, అది ఆప్షన్ ఉంటుంది. ఓకే, 7 సంవత్సరాలు ఆ, పెట్టుకుంటే $100 మీద $15,00,000 వస్తాయి. వాయమ్మ. ఒక్క మధ్యలో బ్రేక్ చేయొచ్చు సార్ ఒక్క దీన్ని? 7 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకొని ఉంటే మన రేంజ్, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో అందుకే కంపెనీ ఏం చెప్తుంది, వెల్కమ్ టు మిలియనేర్. సార్ ఒక విషయము, ఇగో మీరు అన్నారు అందులో ఒక $100 తర్వాత ఎన్ని బ్రేక్ అయితే కొనవచ్చు అన్నారు. అంటే కొనుక్కోవచ్చు. ఇందులో 155 కొనుక్కోవచ్చు ఒక వ్యక్తి. మీ ఒక స్తోమత వ్యక్తి. ఉంటే కొనాలని రూల్ ఏం లేదు. ఓకే, ఫర్ ఈ ఎగ్జాంపుల్, ఆశ అట్లుంది కదా సార్ ఈడ. సరే, ఆశ సంగతి దేవుడెరుగు. స్తోమత అది వేరు. మళ్ళీ ఇండివిజువల్ పర్సనల్, అందరికీ స్తోమత ఉండదు. మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఓకే, నో సార్. సో 155 కాంట్రాక్ట్ల వరకే కొనుక్కోవచ్చు. మనకు అంత రేంజ్ అవసరం లేదు సార్. ఒక 4-5 కొనుక్కున్నా చాలు. లేదు, ఒకటే కొని వదిలిపడేసినా చాలు. ఇంట్లో నలుగురు ఉన్న నలుగురు ఒక్కొక్కరికి $100 వేసి వదిలేసుకున్నా సంవత్సరం కాదు, 2 సంవత్సరాల తర్వాత ఇంత వాల్యూ వస్తుంది. 3 సంవత్సరాలకి 35,000, 4 సంవత్సరాలకి 4,71,000 అంటే ఓకే ఇంటూ సార్. $90 ఎంత? ఎంత సార్? నాకు లెక్కలు రావు సార్, నువ్వు చెప్తే లెక్కలకు నాకు లెక్కలు అర్థమైతలేవు. ఓకే,
వేసుకుందాం. 4,71,000 ఇంటూ 90 రూపాయలు వేస్తే 42,30,000 సారీ 4,23,90,000. ఎస్ సార్. 4 కోట్ల రూపాయలు 4 CR. సార్ నేను రేపే జాయిన్ అవుతా సార్. మా పాప పెళ్లికి పైసలన్నీ వస్తాయి 2 నెలల తర్వాత. సార్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్లానింగ్. ఇదే చిన్న అమౌంట్, బల్క్ ఇన్కమ్. 7 మా సంవత్సరాలు కొడుకు మ్యారేజ్ కూడా సార్. 7 సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకుంటే 15 లక్షల డాలర్లు ఇంటూ 90 వేస్తే ఎన్ని కోట్లు అవుతుంది లెక్కేయండి. పోతే సార్ 40,000 ఈ 7 15 సంవత్సరాల వరకు లక్షలు ఒకటి ఇంటూ 90. సార్ మనోహర్ ఇట్లా సార్ వేసేసుకుంటే అయిపోతుంది సార్. ఉండండి, ఒక్క మన నిమిషం చెప్తా. 13,50,00,000 అవుతుంది. సార్ అది కాదు సార్ మనోహర్ సార్, ఆ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. సార్ ఏమంటే ఈ $100 ఫస్ట్ మంత్ పెడతాం కదా సార్, అవును, అప్ టు 24 months వరకు హోల్డ్ లో ఉండాలి. హోల్డ్ లో ఉండాలి. అవును. ఇంకో పని చేయొచ్చు సార్, దీనికి తక్కువ అమౌంట్ కాబట్టి నెల మనం చిట్ వేసుకున్నట్టు ఆ ఫస్ట్ మంత్ 100, సెకండ్ మంత్ 100, అట్లా 24 months వరకు 100 చిట్టు లాగా కట్టుకున్నామంటే ఓకే. అప్పుడు 24th మంత్ నుంచి రెగ్యులర్ గా మళ్ళీ 24 months వరకు ఎవ్రీ మంత్ మనకి మీరు చెప్పినట్టు 20 lakhs వస్తుంది. సూపర్, బరాబర్గా ఉంటది. ఇంకొకటి ఆ సార్, దాంట్లో 20 lakhs లో మళ్ళీ మీరు ఒక్క 22 lakhs ఏమో వస్తుంది సార్, ఇది $100కి. అవును సార్, అవును. ఆ 20 lakhs తీసుకొని 2 lakhs అట్లే పెట్టండి మీరు, మళ్ళీ 24 months పెట్టండి. అవును. సో రెగ్యులర్ ఈ 100కే మీకు 22 lakhs వస్తే మరి 2 lakhs కి 24 months తర్వాత ఎంత వస్తుందో ఒకసారి క్యాల్కులేట్ చేసి మన వాళ్ళకి చెప్పండి. సూపర్ 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 సూపర్. అట్లా మీరు 7 years చేస్తే ఇంకా మీరు తరతరాలు సెటిల్ అయిపోవచ్చు. అంటే ఈ కంపెనీ అంతవరకు ఉంటే అవును అవును, అది ముందు చెప్పాలి. కంపెనీ ఉండి వాడు చెప్పిన ప్లాన్ ప్రకారం వాడు రన్ చేస్తే 7 years లో ఎక్కడికో వెళ్ళిపోద్ది, వెళ్తుంది. అవును సార్, 100% డ్యామ్ షూర్. 10 years 10 years నుంచి ఒరిజినల్ గా రన్నింగ్ లో ఉంది సార్. ఇది విన్నాము. కొంతమంది ఇట్లే చేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year గా. వాళ్ళకి ఇంకా 6 months లో వాళ్ళకి మీరు చెప్పినట్టు 24th month నుంచి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. అదే అదే అదే. వాళ్ళు ఏమంటారంటే ఇదే చెప్పారు, 24th month మనకు 22 lakhs వస్తే 20 lakhs డ్రా చేసి 2 lakhs అట్లే కంటిన్యూ చేస్తారంట. ఓకే. అట్లా ఎవ్రీ మంత్ 2 lakhs పెట్టుకుంటా మళ్ళా 24 months పోతే మళ్ళా 24 months వచ్చిన 48th month నుంచి మీరు అది క్యాల్కులేట్ చేసి అప్పుడు ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ గా వస్తాయి. ఎవ్రీ మంత్ వస్తాయి. ఇంకా ఎవ్రీ మంత్ ఇంకా కంటిన్యూ 7 years ఇంకా అది పోతా ఉంటుంది. అది ఇంకా పోతా ఉంటుంది. అవును, సూపర్ సార్. ఎందుకంటే $100 కాబట్టి నెలకు ఒక 10,000 చిట్ అనుకోవాలి మనం, అంతే. అట్లా చేసుకుంటే ఇది ప్లాన్ సూపర్ సక్సెస్ అవుతుంది. నెలకు ఒక కాంట్రాక్ట్ కొనుక్కుంటే వెళ్ళిపోతే సరిపోతుంది సార్, అంతే కదా. అంతే అంతే సింపుల్. మంత్లీ ఒక కాంట్రాక్ట్ $100 వేసుకోవడం. సో టీమే ఆ బెనిఫిట్ అవి డైలీ వస్తాయి, అవి రెగ్యులర్ గా వస్తాయి. మంత్లీ ఇన్కమ్ వస్తుంది, రిఫరల్ బోనస్లు అవి వేరు. సో ప్లానింగ్ మాత్రం సూపర్ సార్, మంచిగా గుర్తు చేశారు సార్. నాకైతే ప్లాన్ నచ్చింది సార్, కంపెనీ నచ్చింది, మనకి చెప్పిన వాళ్ళు కూడా 24 అని పెట్టినా చూడు సార్, నార్మల్ మెసేజ్ లా పెట్టారా? ఓకే ఓకే ఓకే. చూద్దాం సార్, మనం పోగొట్టుకున్న డబ్బులన్నీ సంపాదించుకోవాలని నా తపనైతే ఉంది. సో నన్ను నమ్మి నాతో వచ్చే వాళ్ళు మోస్ట్ వెల్కమ్. సో పోగొట్టుకునే దగ్గరే వెతుక్కోమని పెద్దలు చెప్పారు. సో ఇక్కడ మోసం లేదు, మాయలు లేవు, గ్యామ్లింగ్ లేవు. నచ్చితే మోస్ట్ వెల్కమ్, నచ్చకపోతే మీ మీ చాయిస్. ఓకే, ఇక్కడ బలాంతాలు లేవు. నువ్వు ఎవరిని ఫోర్స్ చేసి డబ్బులు కట్టించే ప్లాట్ఫామ్ నేను చెప్పట్లేదు. ఎవరు నెగిటివ్ గా తీసుకోవద్దు. నేను చేసుకునే మీకు చెప్తున్నా, ఉపయోగపడితే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను కరాఖండిగా బరాబరిగా చెప్తున్నాను సార్. సో నన్ను ఎవరు మార్కెట్లో ఎదురు క్వశ్చన్లు వేయడానికి
అవకాశం లేదు, ఉండదు, ఉండబోవద్దు, నన్ను అడగొద్దు కూడా. నేనైతే ఓకే సర్వీస్ సార్. ఇస్తా. నేనైతే నన్ను నమ్ముకొని నాతో ఉండే వాళ్ళకి కలిసిమెలిసి ఎదుగుదాం, కలిసిమెలిసి డబ్బులు సంపాదించుకుందాం. అదొక్కటే నేను ఎస్ కోరుకునేది. సార్. ఇంతకు మించి నాకు ఎక్స్ట్రా మేము కూడా డైలాగులు లేవు. మాకు కూడా అదే కోరిక సార్. ఒక ఓకేనా? దాంట్లో పోతే ఒక దాంట్లో వస్తుందని ఆలోచన అంతే. అంతే, అంతే, అంతే. నేను కూడా 10 కాదు 20 కంపెనీలలో పెట్టాను సార్. ఓకే. సో కొన్ని పోయినాయి, ఎస్ కొన్ని సార్. ఉన్నాయి. వచ్చే వాటిలో వస్తున్నాయి, పోయే వాటిలో పోతున్నాయి. ఏదేమైనా మనకి రోజులు గడుస్తున్నాయి, 4 డబ్బులు వస్తున్నాయి, పోయే కాడ పోతున్నాయి, వచ్చే కాడ వస్తూనే ఉన్నాయి. ఎస్ అది సార్. సంగతి. ఓకేనా సార్? సో ఇది ప్లానింగు. నాకైతే మంచిగా నచ్చింది. 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి. సో ఈ రన్నింగ్ అయితే నాకు టెన్షన్ లేదు సార్. రన్నింగ్ లో ఉంది. అదే సార్, ఫ్యూచర్ సార్ నాకు చెప్పారు కదా, నాకు ఐడియా రాలే. నెలకొక కాంట్రాక్ట్ అదే. కొనుక్కుంటే ప్రతి నెల డబ్బులు వచ్చి పడతాయి కదా. అంటే ఇప్పుడు 24 మంత్స్ కొనొచ్చా సార్ ఇది? 24 మంత్స్ కొనొచ్చు, అంతే కదా. ఆ అట్లయితే ఇంకా బాగుంటది కదా సార్. ఇంకా జీవితం ఇంకా ఇప్పుడు వెల్డన్ అవుతుంది. ఒక్క ఐడిలో 155 కాంట్రాక్ట్లు కొనుక్కోవచ్చు. నెలకొకటి కొనుక్కుంటా పోతా ఉంటే నెల అయిపోయి 2 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి నెల మీకు ఆ, ప్రతి నెల డబ్బులు వస్తాయి కదా ఈచ్ కాంట్రాక్ట్ నుంచి. ప్రతి నెల వస్తాయా సార్ అట్లా అట్లా అట్లయితే? ఆ ప్రతి కాంట్రాక్ట్ నాకు నుంచి డబ్బులు తెలియదు. వస్తాయి కదా. ఆహా. సార్ అట్లా అడుగుతున్నా అట్లా. సార్ మంచి నాకు ఐడియా అర్థం ఇచ్చారు. కాదు. సార్ మంచి ఐడియా ఇచ్చారు. సో అట్లా అంటే నెలకు 10,000 అయితే ఆ కాంట్రాక్ట్కి వెళ్ళి మనకు మళ్ళా రిఫండ్ వస్తుంది. ఎస్, ఎస్. అవునా. ఇది ఇట్లయితే బాగుంది సార్. మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవుతుంది చేసుకున్న వాళ్ళకి కూడా. సార్ 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 అట్లా కాదు సార్. ఆ ఇప్పుడు నెలకి 100 అంటే 10,000 అనుకోండి. 10,000. మనం 24 నెలలకి కలిపి కట్టేది అప్పటికి 2,40,000 అవుద్ది ఇంచుమించు. ఉమ్, మనకి 24 నెలల నుంచి మనకు వచ్చేది 22 లక్షలు అవును, ప్రతి నెల. అట్లా 24 నెలలు వస్తుంది. ఎందుకంటే మనం ఈ 24 నెలలు కట్టింటాం కదా స్టార్టింగ్. అవును. ఆ నెక్స్ట్ 24 నెలలు 22 ఇరవై లక్షల లెక్కన వస్తుంది. 24 నెలలు ఇంటూ $100, 2,400 అంటే 2 లక్షలే మనం కట్టేది 2 సంవత్సరాలు కట్టుకున్నా. అంతే అంతే. $2,400 అంతే, ఇంటూ 90,000. సారీ 95 వేసుకుందాం, లేదా సర్లే ఏదేమైనా 2,30,000 అనుకుందాం. ఎటు లెక్కేసుకున్నా 2 లక్షల పైన. 22 లక్షల లెక్క 24 నెలలు తీసుకుంటే 5,28,00,000 వస్తుంది సార్. వచ్చాయి. అలా ఇలా కాదు సార్, కంటిన్యూస్ గా వస్తాయి తర్వాత. సార్ ఇప్పుడు ఈచ్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఏమంటారు దాన్ని, ఏమంటారు, మెచ్యూర్ అవుతా ఉంటది. మెచ్యూరిటీ. మెచ్యూరిటీ టైం వస్తుంది, ప్రతి నెల వస్తుంది ఒక్కో కాంట్రాక్ట్ కి. ఎగ్జాక్ట్లీ అంతే. అంతే, అంతే. అవును. సూపర్ సార్, మంచి ప్లానింగ్ చెప్పారు సార్. ఇప్పుడు దాకా బుర్ర ఎలగలే ఇందాక దాకా. అయితే ఆ కంపెనీ మనల్ని మనం నమ్మినట్టు అది కూడా మనల్ని నమ్మాలి, సార్, లేకపోతే దొరికేస్తాం. సార్ నేను హిస్టరీ ఉన్న కంపెనీ గురించే చెప్తున్నా సార్. ఈ రోజు పుట్టిన దాని గురించి, హిస్టరీ లేని కంపెనీ గురించి మాట్లాడట్లే. సో 10 సంవత్సరాల చరిత్ర ఉంది, మీరు తిరిగేసుకోవచ్చు, డాక్యుమెంట్లు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పారు, సంవత్సరంన్నర నుంచి ఉన్నారు, 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అవ్వబోతుంది, వాళ్ళు తీసుకుంటారు సార్ అన్నారు. సో అట్లా మార్కెట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ప్లానింగ్. నచ్చిన వాళ్ళు మోస్ట్ వెల్కమ్ సార్. డాక్యుమెంట్లు నేను తర్వాత పెడతాను, దీని డాక్యుమెంట్లన్నీ. సో సార్ చెప్పినట్టు నేనైతే పాటించాలనుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ లోను, ఇన్సూరెన్స్, బ్యాంకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిట్నెక్స్ కంపెనీ. ఓకే. ఏ దేశం సార్ ఇది? చెప్తాను సార్. ఓకే. ఓకే. సో ఎనీ మోర్ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిట్నెక్స్ గురించి? అమెరికా కదా లేకపోతే ఎక్కడదని అడుగుతున్నా అంతే.
ఎస్ ఎస్ అమెరికాదే. సార్ నేను ప్రసాద్ అండి. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఇప్పుడు నా డౌన్ లో ఒకళ్ళు రెఫరల్ చేస్తే 30% $30 వస్తాయి. 100లో $30 మీకే ఫస్ట్ డైరెక్ట్. అంటే అది విత్డ్రాల్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా యాడ్ అవుతాయి ఇమ్మీడియట్ సార్ గా అది? చేసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు. ఆహాహా. అదే సార్ డౌట్ మీరు అడిగాను. వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అదే సార్. సార్ మళ్ళా ఇంకో డౌట్, ఇప్పుడు ఉమ్. ఫస్ట్ $100 పెట్టినాక తర్వాత మళ్ళా నెల వేసుకుంటాం అంటారు కదా, అవి రిఫరల్ ఎక్కడికి వెళ్తాయి సార్? అవి మీకే వస్తాయి. అవి మాకే వస్తాయా? మీ అప్లైనర్కి వెళ్తాయి. అంటే మీరు ఒక ఫస్ట్ $100 పెట్టినాక మళ్ళీ లోపల ఇంకా ఇంకా 150 కొనవచ్చు అలా అన్నారు కాదు, ఇప్పుడు కాంటాక్ట్ లో. మీరు జాయిన్ అయ్యారు సార్ అనుకుందాం. ఎస్ సార్. మీ మిస్సెస్ పేరు మీద ఒక ఐడి వేసుకున్నారు అనుకుందాం. ఆ, ఆ ఆ 100లో 30 మీకే వస్తాయి కదా, అవునవును. అది లెక్క. ఓకే, క్లియర్. ఆ, ఆమె ఇంకెక్కువ కొన్నా కూడా అవి నాకే వస్తాయా సార్? మీకే వస్తాయి కదా, లైఫ్ టైం మీ అండర్లోనే ఉంటారు కదా. ఆ, నా ఆర్డర్లోనే ఉంటారు కానీ తర్వాత ఇంకా వేరే కాంట్రాక్ట్లు మళ్ళీ దాంట్లోనే కొంటే ఆ రిఫరల్ నాకే వస్తుందా అని అడుగుతున్నా. మీకే వస్తాయి, పర్మనెంట్ గా లైఫ్ టైం జీవితాంతం మీకే వస్తాయి. ఓకే సార్. ఎందుకు, మీ డైరెక్ట్ పర్సన్ కాబట్టి. ఆహాహా. ప్లేస్మెంట్లు మారవు, ప్లేస్మెంట్లు అస్సలు అసంభవం, మారవు. మనోహర్ సార్ చిన్న డౌట్. ఎస్, వెల్కమ్. సార్ ఇప్పుడు 10 ఇయర్స్ నుండి ఇది రన్ అవుతుంది అన్నారు కదా కంపెనీ. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఫిగర్స్ ఎవరైనా విత్డ్రాల్ చేశారా సార్? తీసుకున్నారు సార్, ఉన్నారు, చెప్తాను నేను. నేను డీటెయిల్స్ అయితే తీసుకోలేదు, నేను హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఉన్నారు, తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఇంకా ఏం లేదు సార్, లింక్ అయితే పెట్టండి, ఓకే, ప్రయత్నం షూర్ చేస్తాం. సార్, షూర్ సార్. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను మీకు చెప్పాను. ఓన్లీ మన మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, బయట అసలు ఎవరికి తెలీదు. నేను పేమెంట్ కట్టింది నిన్ననే. సో ఈ రోజు నుంచి మన మీటింగ్ లో చెప్పాలనుకున్న, సో విన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు మోస్ట్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.